అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడి గత 5 సంవత్సరాల్లో ఆఖరికి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా తెగనమ్ముకునేటటువంటి పరిస్థితికి దిగజారింది. అంటే అన్నీ అయిపోయాయి, అన్ని రకాల స్కామ్లు అయిపోయాయి, ఇక జాబ్ స్కామ్ ఒకటే మిగిలింది. సరే, ఇవి మాత్రం మనం ఎందుకు వదిలేయాలని చెప్పి వాటిని కూడా తెగనమ్ముకున్నారు. దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం. ఒక పక్కనే ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉన్నటువంటి ఈ అరాకరా ఉద్యోగాలను కూడా తెగనమ్ముకోవటం. దీనికి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. వీళ్ళు చట్టవిరుద్ధంగా కావాలని ఉద్యోగాల్ని బేరం పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మూల్యాంకనం చేశారు. ఆన్సర్ షీట్స్ని 3 సార్లు వాల్యుయేషన్ చేశారు అని హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పింది హైకోర్టు తీర్పులో? ది యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్, that is number 1, that is the state government and APPSC in conducting second and third valuation of Group 1 mains examination for notification number 27/2018 is declared as illegal, irregular, arbitrary and violative of Rule 39 of APPSC. చాలా స్పష్టంగా the action of APPSC in conducting second and third valuation 3 సార్లు మూల్యాంకనం జరిగింది అని చెప్పి హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చిన తర్వాత ఆ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ 6 నెలల్లోగా మళ్ళీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పక్షాన మరి నేను కానివ్వండి, అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ఆయనైతే అసలు దాదాపు 1 గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఏ రకంగా ఈ స్కామ్కి తెరలేపారు, సీతారామాంజనేయులు గారు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఆయన ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డారు, ఆ తర్వాత చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన మళ్ళీ 3వసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు, అంతకుముందు సీతారామాంజనేయులు గారు ఒకసారి డిజిటల్ పద్ధతిలో ఒకసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా 3వసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు, ఆఖరికి హైకోర్టుకు కూడా 2 సార్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఏ రకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. ఇటువంటివన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందు ఉంచితే నిన్న మళ్ళీ కూడా ఏపీపీఎస్సీ గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ ఏం చెప్తారండి, ఒకసారే మూల్యాంకనం చేశాం. ఇది ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పింది. ఒకసారే మూల్యాంకనం చేశాం. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తాం. అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన విధంగా వివరణిస్తాం. ఏం వివరణిస్తారండి? ఇంకా అంటే సరైన సమయం అంటే ఎప్పుడండి? మీరు రిటైర్ అయిపోయిన తర్వాత, లేదంటే మిమ్మల్ని గవర్నర్ గారు డిస్మిస్ చేసిన తర్వాత. మన గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకు అన్ని ఆధారాలు చూపించిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు. ఈ రకంగా సాక్షాత్తు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారా? ఎందుకంటే గవర్నర్ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఇంత బరితెగించి అసలు హైకోర్టు కూడా 2 సార్లు అఫిడవిట్ ఏ రకంగా తప్పుడు విషయాలతో సమర్పిస్తారని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు గౌరవనీయులైన గవర్నర్ గారు. ఇన్ని వాస్తవాలు ఈ రకంగా ఉంటే నిన్న మళ్ళీ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు, ఏమండి సవాంగ్ గారు, మీరు ఒక ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఒక రాష్ట్రానికి ఎంత బాధ్యతాయుతమైనటువంటి పదం అండి. ఎక్కడ తప్పు జరిగినా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్షలు పడే విధంగా చేస్తూ
న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక పోస్ట్లో పనిచేసినటువంటి మీరు తప్పు చేసింది చాలక మళ్ళీ నిస్సిగ్గుగా ఏ రకంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారండి? మూల్యాంకనం ఒకసారి జరిగిందా? డిజిటల్ వాల్యుయేషన్ ఒకసారి చేసిన తర్వాత సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు అనటానికి ఎన్ని సాక్ష్యాలు సార్ ఉంది? సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి? కేవలం మీరు మాత్రమే ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారా? సీతారామాంజనేయులు గారు చేయలేదా? అయితే మరి లెటర్స్ ఏంటి సార్? మీకు పంపించమంటారా? అయ్యా గౌతమ్ సవాంగ్ గారు, మీ కార్యాలయానికి పంపించమంటారా, లేదంటే నన్నే వచ్చి స్వయంగా మీడియా సమక్షంలో మీకు ఎవిడెన్స్లను ఇమ్మంటారా? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నవంబర్ 25, 2021 ఆయన డేటాటెక్ మెథడాక్స్ అనే కంపెనీకి రాసినటువంటి లేఖ. దేనికి రాశారు ఈ లేఖ? మేము ఇట్లా మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం, దానికి సంబంధించి 3000 కంట్రోల్ బండిల్ స్లిప్స్ మాకు సరఫరా చేయండి అని చెప్పి ఆయన నవంబర్ 25, 2021 రాసిన లేఖ. మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ లేఖ నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా సవాంగ్ గారు? మీకు వచ్చి ఇమ్మంటారా? మీడియా సమక్షంలోనే మాట్లాడదాం. మన ఇద్దరం కలిసి ఒకసారి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం. నేను ఈ ఆధారాలనే తీసుకుని వస్తా. మొన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకి చూపించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకుని నేనే వస్తా. ఇద్దరం కలిసి కూర్చుందాం ప్రెస్ కాన్ఫరెన్స్లో. మీరు సమాధానాలు చెప్దు కానీ ఇవన్నీ కాదంటా ఉన్నారు కదా. ఒకసారి వాల్యుయేషన్ జరిగిందని ఇంకా తప్పు చేసి కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. సీతారామాంజనేయులు గారు రాసినటువంటి లేఖ, దీన్ని నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా? అదేవిధంగా మాన్యువల్ వాల్యుయేషన్ కావాల్సినటువంటి బండల్ స్లిప్స్కి గాను ఆయన చేసినటువంటి పేమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీడింగ్ నంబర్ 67/CDB/ సో అండ్ సో డేట్ 21/12/2021 ఇదిగోండి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. మీ ఏపీపీఎస్సి మీ ఫైల్స్లో ఉంటుంది ఈ లెటరు, పేమెంట్ చేసినటువంటి కాపీ. అదేవిధంగా సీతారామాంజనేయులు గారు హాయ్లాండ్ రిసార్ట్లో మాన్యువల్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది, దానికి బందోబస్తు కావాలని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి డిసెంబర్ 3, 2021 3/12/2021 రాసినటువంటి లేఖ ఎస్పీ గారికి రాశారండి. ఏమండి సవాంగ్ గారు, ఇది కూడా తప్పేనా? ఇది కూడా నిజం కాదంటారా? పిలుద్దామా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని? మీ కింద పనిచేసినటువంటి అధికారే కదా, మీరు డీజీపీగా కూడా చేశారు. మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా పిలుద్దామా? ఈ లేఖ నిజం కాదా? అరే ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఉంటే ఇంకా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్తారు సార్? ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు, అంత గౌరవప్రదమైనటువంటి పదవిలో పనిచేసి ఈ విధంగానా మీరు ప్రవర్తించేది? వీఆర్ వెరీ సారీ. నిజంగా ద వే యు ఆర్ మిస్లీడింగ్ ద పబ్లిక్, ద వే యూ హ్యావ్ మిస్లెడ్ ద కోర్ట్స్, the way you still are trying to convince people that nothing had gone wrong even after the High Court giving such a clear judgment. ఒక పక్కన హైకోర్టు చెప్తా ఉంది 3 సార్లు చేశారు వీళ్ళు ఇల్లీగల్ గాని, మళ్ళీ మీరు నిన్న మీడియా సమావేశంలో లేదు ఒకసారి చేసాం, సరైన సమయంలో సరైన వివరణ ఇస్తాం. ఏంటండి సరైన సమయం? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత జీవితాలన్నీ రోడ్డున పడేసి ఇంకా సరైన సమయంలో ఏంటండి? యూ హ్యావ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. సీతారామాంజనేయులు గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి రాసినటువంటి లెటర్ ఇది. మేము వాల్యుయేషన్ చేయిస్తూ ఉన్నాం హాయ్లాండ్లో, దానికి సెక్యూరిటీ కావాలని. మీరు జరగలేదని ఎలా అంటారండి? హౌ కెన్ యూ సే దట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ వెన్ దెర్ ఈస్ అ లెటర్ రిటన్ బై పిఎస్ఆర్ ఆంజనేయులు గారు టు ది ఎస్పీ గుంటూరు డిస్ట్రిక్ట్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ at Highland where manual valuation had happened once under Sitaramanjaneyulu garu as Secretary of APPSC. How can you deny this? Highland వారికి 20 లక్షల రూపాయలు పేమెంట్ చేశారు. తీయండి మీ ఏపీపీఎస్సీ ఆడిట్ అకౌంట్ పుస్తకాలు తీయండి. అయ్యా గౌతమ్ సవాంగ్ గారు తీయండి సార్, ఏపీపీఎస్సీ అకౌంట్ పుస్తకాలు తీయండి. 20 లక్షల రూపాయలు మీరు హాయ్లాండ్ వారికి దేనికి చెల్లించారు సార్?
వాల్యుయేషన్ జరగకపోతే ఒకసారి సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మాన్యువల్ వాల్యుయేషన్, ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత రెండోసారి మాన్యువల్ వాల్యుయేషన్ హాయ్లాండ్లో జరిగి ఉండకపోతే 20 లక్షల రూపాయలు దేనికి చెల్లించారండి? దేనికి చెల్లించారు? హాల్ రెంట్ 28 రోజులు, స్ట్రాంగ్ రూమ్ 28 రోజులు, బోర్డ్ రూము, డీలక్స్ రూమ్లు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు 18,42,629 రూపాయలు. దానికి జిఎస్టీతో కూడా కలుపుకొని 20,06,000 రూపాయలు. నేను చివరి అంకెతో సహా చెప్తా ఉన్నా, తీయండి మీ అకౌంట్ పుస్తకాలు తీయండి. ఇది కూడా నిజం కాదన్న ధైర్యం ఉందా మీకు? ఇదిగోండి, అక్కడ బందోబస్తు చేసినటువంటి కానిస్టేబుల్స్, మీరు నిన్న ప్రెస్లో చెప్తా ఉన్నారు అబ్బెబ్బే ఏం జరగలేదని. ఇంకా కూడా కానిస్టేబుల్ బ్యాడ్జ్ నంబర్లు హెచ్సి 1737, పీసీస్ 4271, 4272, 4254, 4261, 308, 1020 బ్యాడ్జ్ నంబర్లు సార్. కర్నూలు నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ బ్యాడ్జ్ నంబర్లు దాదాపు 30 మంది బ్యాడ్జ్ నంబర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ పిలుద్దామా? ఏమండి సవాంగ్ గారు, ఈ 30 మంది పోలీస్ కానిస్టేబుల్ని పిలుద్దామా? పిలిచి అడుగుదామా, ఏమయ్యా మీరు బందోబస్తులో ఉన్నారా లేదా? సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారా లేదా? హాయ్లాండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రిసార్ట్లో అక్కడ ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా మీ కానిస్టేబుల్ అందరికీ? లేదంటే ఒక హాలిడే ఏమన్నా ఇచ్చారు అక్కడ? దేనికి పంపించారండి మీ 30 మంది కానిస్టేబుల్ని? రిసార్ట్లో అక్కడ మంచి అమ్యూజ్మెంట్ పార్క్లో అక్కడ వాటర్ పార్కు, వాటర్ స్లైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి పంపించారా మీ కానిస్టేబుల్స్ని? 30 మందిని పిలిచి అడుగుదామా? కొద్దిగా ఉండాలి సవాంగ్ గారు. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాసినటువంటి ఇంకొక లేఖ, ఫిబ్రవరి 2, 2022న మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయింది. పోస్ట్ వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మాన్యువల్ వాల్యుయేషన్ వాజ్ కంప్లీటెడ్ ఫస్ట్ వీక్ ఆఫ్ February 2022. In this connection, it is decided to entrust the post-examination work, that is scanning, image scanning of all sheets, editing, processing the results, collection of required data. Chala spashtanga rasaru. I am to state that as per the Commission's decision, the evaluation camp pertaining to Group 1 services, notification number 27/2018, camp for manual evaluation of 48,442 answer scripts in 7 papers of Group 1 services has commenced. అని చెప్పి రాస్తూ ఫస్ట్ వీక్ కల్లా ఇది కంప్లీట్ అవుతుంది టెంటేటివ్గా. పోస్ట్ వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పనులకి మీ సేవలు కావాలని చెప్పి డేటాటెక్ మెథడాక్స్ వారికి రాసినటువంటి లేఖ. దీన్ని మీరు కాదంటారా సవాంగ్ గారు? అంటే ఇన్ని డాక్యుమెంట్స్ మేము ప్రజల ముందు ఉంచి తప్పు జరిగిందని మేము రుజువు చేసిన తర్వాత కూడా ఎందుకండి బుకాయించడం? ఇంకా ఎందుకండి బుకాయించడం? మీరు తక్షణమే రాజీనామా చేయాలి, గౌరవప్రదంగా తప్పుకోవాలి. మీరు ఏపీపీఎస్సీ చైర్మన్గా యూ షుడ్ రిజైన్. గౌతమ్ సవాంగ్ గారు, గవర్నర్ గారిని అదే కోరాం, మిమ్మల్ని తొలగించమనే కోరాం. మొన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, సీనియర్ నాయకులందరూ వెళ్ళి మిమ్మల్ని తొలగించమని కోరాం. ఎందుకంటే గవర్నర్ గారు అపాయింట్ చేశారు కాబట్టి ఆయన కూడా చర్యలు తీసుకుంటా అన్నారు. ఆయన తొలగించలే, మీరే గౌరవప్రదంగా రిజైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని తప్పులు ఇంత అడ్డగోలుగా చేసిన తర్వాత హౌ కెన్ యూ స్టిల్ కంటిన్యూ మిస్టర్ సవాంగ్ గారు? హౌ కెన్ యూ కంటిన్యూ? యూ షుడ్ రిజైన్ ఫ్రమ్ దట్ పోస్ట్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. ఒకసారి ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఇంకా మీ ఆధ్వర్యంలో పరీక్షలు ట్రాన్స్పరెంట్గా జరుగుతాయని నమ్మకం ఎవరికి ఉంటుందండి? నిన్న మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టారు. వాటి వాల్యుయేషన్లో అవకతవకలు జరగవని గ్యారంటీ ఏంటి సార్? ఏంటి గ్యారంటీ? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు సార్? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపరుడైతే మీరందరూ కూడా అవినీతిపరులు అయిపోతారా? ఆయన గారు అవినీతి కోసం ఏ తప్పు చేయమంటే ఆ తప్పు చేసేస్తారా? ఆయన ఏదో నేనేదో చిల్లర విసిరేస్తాను, కోట్ల రూపాయలు వసూలు చేసుకుని రండి అంటే వసూలు చేసుకుని వచ్చేస్తారా? ఎట్లా సార్? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి బురదలో డొల్లుతా అంటే మీరు కూడా వెళ్ళిపోతారా ఆయనతో పాటు?
కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఒక పక్కన ఇన్ని ఆధారాలు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచారు. హైకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఆ పరీక్షలను రద్దు చేసింది. 3 సార్లు వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నిస్సిగ్గుగా ఉద్యోగాలను కూడా బరితెగించి అమ్ముకున్నాడో రుజువైన తర్వాత ఇంకా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వచ్చి బుకాయిస్తా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ దట్ పోస్ట్, తీర్పు వెలువడిన తర్వాత అసలు మీరు తక్షణమే రాజీనామా చేసి ఉండాల్సింది. నైతిక బాధ్యత వహిస్తూ, ఓయింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, యూ షుడ్ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ దట్ పోస్ట్ సవాంగ్ గారు. ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్, you still come before the press and you try to, support your actions when so much of evidence is available today. Hard documented evidence is available today. It is there with the courts and it is there in the public domain also. But still you try to mislead people. కాబట్టి తక్షణమే మీరు ప్రజలకు జవాబు చెప్పండి. మీ పదవి నుంచి వైదొలగండి. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. రేపు అధికారంలోకి రాబోయేది టీడీపీ, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం. మేము ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం ఖచ్చితంగా. యూ విల్ బి ఆన్సరబుల్ టు ద సిబిఐ ఆల్సో. ఎంత పెద్దవారైనా సరే మన బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ సార్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. No matter how big an individual is, when someone commits a crime, it is a crime. No one will be spared. ఈ పాటికే మీరు బాధ్యత వహించి ఇంత ఎవిడెన్స్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రజల ముందు ఉంచిన తర్వాత ఇంకా సరైన సమయంలో ఏముందండి, మీరు వివరణ ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? రోడ్డున పడేసి కొన్ని లక్షల మంది విద్యార్థులతో ఆటలాడుకుని ఇంకేదో సరైన సమయంలో ఏదో చెప్తారంట. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు కూడా అంటే ఇంత సీనియర్ అధికారులు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ, ఆ బిడ్డల తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉంటారని, ఎంత కష్టపడి చదివించి వాళ్ళ కోచింగ్లు ఇప్పించి ఎంత ఖర్చు చేసి వాళ్ళని పరీక్షలు రాయిపిస్తామంటే మీరు వేలంపాటు పెడతారా? 2.5 కోట్లు తీసుకురండి, 1.5 కోటి తీసుకురండి. ఈ జేబులు కొట్టే కార్యక్రమం ఏపీపీఎస్సీలో. వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి వీ డిమాండ్, టీడీపీ డిమాండ్స్ దట్ గౌతమ్ సవాంగ్ టు ఇమీడియట్లీ రిజైన్. హీ హ్యాస్ టు రిజైన్. హీ కెనాట్ కంటిన్యూ ఇన్ దట్ పోస్ట్. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో ఈ విషయం మీద గట్టిగా పోరాడుతాం, నిలదీస్తూనే ఉంటాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అండ్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ ఈజ్ ది జాబ్ స్కామ్ ఇన్ ఏపీపీఎస్సీ. పీపుల్ హు ఆర్ బిహైండ్ దిస్ విల్ నాట్ బి స్పేర్డ్. అది వాళ్ళు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఒక నమ్మకం కలగాలి ప్రజలకంటే, ఇదిగో ఈ స్కామ్ చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాం. మళ్ళీ ఏపీపీఎస్సీ పైన ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం రేపు రాబోయేటటువంటి మా ప్రభుత్వంలో. ఈ విషయాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.